వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పల్లెటూరి పంచాయతీ ముచ్చట్లు. అందరు ఎట్లున్నారు? మేమైతే మంచిగా ఉన్నాం. ఫస్ట్ టైం మన వీడియోస్ ఎవరైనా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. అట్లా చేస్తే మనం చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చి మీరు ముందే చూస్తారు. అయితే ఈ ఆట ముచ్చట ఏంటంటే రాజకీయ కుటుంబం పార్ట్ 28 వీడియో. ఇక లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్దాం పదండి. అమ్మా బాపు, ఇక మేము పోయేత్తమే, పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయినాయి కదా. ఆయన ఊకే ఫోన్ చేస్తాడు, ఇంకా అత్తలేరేంది, పిల్లలకి బళ్ళు స్టార్ట్ అయింది కదా అంటాడు. ఇక మళ్ళీ కోప్పడతాడు, పోయేత్తమే. ఇక ముందుగా అలా షాలైనాక అత్తరా బిడ్డ, ఇంకా 2 రోజుల నుండి పోతేందిరా. చూసినావా బిడ్డ ఎట్లా అంటాడో, ఉండరాదు ఇంకొక 10 రోజుల నుంచి తర్వాత తీసుకుపోతూ లేవు. ఆయన బాగా కోప్పడతాడే అమ్మ, ఇప్పటికే 2 రోజులు పోయింది స్కూలు, మళ్ళా తిడతాడు. మోటయ్యా ఇద్దా అయ్యా, ఎందుకు అట్లా ముఖం పెట్టినావు చెప్పు. అబ్బా మమ్మీ, ఇంకొక 2 రోజులు అత్తనే, నేను అత్తని తీసుకొని పోవే. మోటు, ఇంకొకసారి డాడీ పంపి అన్నా, ఇప్పుడు రానంటే. నువ్వన్నా చెప్పరాదే అమ్మమ్మ, నన్ను తీసుకుపోవద్దని, ఇంకొక 2 రోజుల నుండి పోతానే నేను. ఏ గట్ల కాదయ్యా, డాడీ కోప్పడతాడని చెప్తాడు కదా. మళ్ళా ఆదివారం తాతను పంపిత్తతి, మళ్ళీ అత్తు తీలేవు. ఇక నువ్వు గట్లనే అంటావు, మా నువ్వు తాతను పంపియవు, మా డాడీ పంపియడు, గంతే. నేను ఇన్నే ఆన్నే ఉంటా, మీరు ఇన్నే ఉండుర్రి. గట్ల బాధపడితే ఎట్లా నానా, ఏం గత్తి. అమ్మకి నేను 200 రూపాయలు ఇచ్చిన, అక్క 100 నువ్వు 100 తీసుకొని ఏమన్నా కొనుక్కోర్రి. ఇక సరే తీయే అమ్మ, ఇక పోతా అన్నం. నువ్వు పోయే టైంకి వదినలు లేకపోయే, పిల్లలు లేకపోయే ఎట్లా బిడ్డ. ఏం గత్తి అమ్మ, ఏం గత్తి, నిన్నటిదాకా లేవనే వాళ్ళతోని. ఇక మేము పోతాం, బస్సుకి టైం అవుతుంది, మళ్ళీ ఆయనే తిడతాడు సాయంత్రం అయిందంటే. అమ్మమ్మ ఇక పోయేస్తామే, తాత ఇక పోయేస్తామే మరి మేము. ఇక మిన్నవకి 10వ తరగతి అయ్యే, ఏం చెప్తావు, ఇక ఊర్రి మళ్ళా ఆదివారం వరకు మోటైన తాతచ్చి తీసుకొస్తాడు. అట్లా అంటే ఎట్లయ్యా, నిన్ను పంపించు, నాకేమన్నా సంబరమా? కాకపోతే ఇక బడి స్టార్ట్ అయింది కాబట్టి పోవాలి. ఏమైంది మోటు, ఇప్పుడు అమ్మమ్మని బాధ పెట్టబడుతూ? అమ్మమ్మ చూడు ఎట్లయిందో. ఏం గతి బిడ్డ, వచ్చే ఆదివారం తాత అన్నాడేదా, తాతతో నచ్చి మళ్ళొక రోజుండి మళ్ళీ అత్తు తీయరాదు. డాడీగా నిన్ను కొడతాడు, నన్ను కొడతాడు, అక్కను కొడతాడు, ముగ్గురిని కలిసి ఉతుకుతాడు. బిడ్డ ఇడుంటే అట్లా నేడుతా కానీ పార్రి. సరేనే బాపు, నువ్వు కూడా వా, ఇక మమ్మల్ని బస్ ఎక్కించత్తు. అమ్మ పోయేత్తమే, ఇక మేము పోతాం తీయరాదే. అమ్మ బాపు నడుచుకుంటే ఇక్కడనే బస్ స్టాండ్. అమ్మ ఊకలు ఒల్లి పెట్టుకోకే, ఆ చిన్నదాన్ని ఊకలు ఒల్లి పెట్టుకుంటే నేను అజ్జకారు దాన్ని ఎత్తారు, లాస్ట్ కెట్ కాకుండా ఎత్తారు. నేనెందుకు పెట్టుకుంటా బిడ్డ, అది ఊకచ్చి అదే లొల్లి పెట్టబట్టే నువ్వు చూస్తలేవా? ఎంత చూసినా కానీ అత్తనే నోరు వారేసుకుంటుందంటారే కోడలు, దాన్ని ఎవరు అన్నారు కానీ లొల్లిలు పెట్టుకోకే, మంచిగా ఉండుర్రి, ప్రశాంతంగా ఉండుర్రి, ఊకెందుకే ఆ టెన్షన్లో రందిలు పెట్టుకోడు చెప్పు. సరే తీ బిడ్డ, ఇక పొలం కాడ పనులే ఉండే, ఇక అమ్మ ఇంటికాడ ఎందుకు ఉంటుంది, అటు ఇటు పను అది ఇదో చేసుకుంటది. ఇక ఇంటికాడ ఉంటే ఊకెలు ఉల్లిల్లాయే, ఇప్పుడు ఏం ఉండద్ది. గదే పనికి పోయినా కానీ ఎండ కట్టుకోకు, కొంచెం నీడ ఉన్నప్పుడేవో ఆ పత్తి గింజలు పెట్టడానికి వాటికి వీటికి చల్లదానికి ఏవో, గంతే కానీ ఎండ బాగా కొట్టి పాడుపడుతుంది, ఆ వర్షాలు పడి చెత్తలేవు. కొంచెము ఎండ పోకు, అంత తలకాయ తిప్పినట్టు అవుతుంది. బాపు నువ్వు కూడానే, ఓ నాకే ఉన్నది పొలం నేనే ఎత్తాను నా కొడుకుల కానీ నువ్వే మీద పడి వేయకే. నువ్వు వేసినందుకేమన్నారు, నువ్వు చేయనందుకు కూడా నెత్తి మీద ఏం పెట్టుకోరు. నువ్వు కొంచెం ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకుంటే ఏ పని ఏది చేసినా కానీ రేపు నీకు వచ్చేవారు వేయరే బాపు. ఇక గట్లా అంటే నడుతుందా బిడ్డ, ఇక ఇంటికి పెద్ద దిక్కు నేనయ్యా, చూసుకోవాలి కదా. అయ్యో చూడరాదే, వాళ్ళతో పని చేయించుకున్నా నువ్వు చూడు. నువ్వు మీదంతకి వేసుకుంటావు, వేసుకోకుండా కొంచెం ఎండ పోకుండా నీడ పట్టు నుండి పనులు చేసుకోరు మీరిద్దరు. సరే సరే తీ బిడ్డ, పోయేస్తానే అమ్మమ్మ. వచ్చే వారం ఖచ్చితంగా తాతను పంపి నేను అత్త మళ్ళీ నీ దగ్గరికి. పంపిస్తా బిడ్డ పంపిస్తా, నీకన్నా ఎక్కువే ఉన్న తీరాదు మాకు. సరేనే మమ్మీ, పోదాం పావే, బస్కి టైం అవుతుంది, మళ్ళీ బస్సు పోతే సాయంత్రం దాకా ఉండాలి. ఈ మిన్నుకైతే ఎప్పుడు బడికి పోదామా అని ఉన్నది, నాకేమో అసలు ఎందుకు పోతానమా అని ఉన్నది. చదువుకోవాలా బిడ్డ, చదువుకోపోతే ఎట్లా చెప్పు. ఓటయ్య మంచిగా చదువుకో, మంచిగా పరీక్షలు రాయి, మార్కులు మంచిగా రావాలి. మిన్నవ్వా నీకు కూడా మంచిగా మార్కులు రావాలి. మేము వస్తాగానే అప్పుడప్పుడు, మీరు కూడా అప్పుడప్పుడు రార్రి, మళ్ళీ పండుగకి వస్తామని ఉండకుర్రి. సరేనే అమ్మమ్మ, సరేనే అమ్మ, ఇక పోయేస్తాం. సరే బిడ్డ, పోయిరారి ఇక నేను కూడా పొలం కాడికి పోతా. అగో మిన్ను పోతాంది కదా, నేను ప్రపోజ్ చేయకపోతే ఏం లేదు, ఆమె పోతాంటే నాకు మస్తు బాధ అవుతుంది కదా. బస్ స్టాండ్లో నిలబడ్డది కదా వాళ్ళ అమ్మును తమ్ముడితోని, అందుకే లవ్ చేయొద్దు. లవ్ చేస్తే గిట్లనే ఉంటుంది. ప్రేమించిన ఆమె మన కళ్ళ ముందు లేకపోతే మనకి నరకం కనబడ్డట్టు ఇప్పుడు నా మిన్ను పోతాంది. ఇక నేను ఎట్లా బతుకుడో ఏందో.
చూత్తంగానే నా కళ్ళ ముందు నుండే మిన్ను వెళ్ళిపోయింది. నేను ఎందుకు వచ్చినట్టు అసలు ఈ ఊరికి రాకున్నా అయిపోవు. అగో ఈడేం చేస్తానవరా సీనుగా? ఏమైందిరా వారి, ఎందుకు ఎడతానో చెప్పు. అరే బబ్లుగా, మిన్ను పోతాంది కాదురా ఈ ఊరికి. నేను ఎందుకన్నా వచ్చిండ్రా, నేనేదో ఆటపాటకు వచ్చినందుకు నేను మిన్ను లవ్ చేస్తుని ఆమె పోతంటే నా ప్రాణం అంతా ఆమెతో పోయినట్టు అనిపిస్తాందిరా. అరే ఎందుకురా గంతగానం బాధపడతాన్నావు? నువ్వు కాలేజీలో ఎంతమంది అమ్మాయిలను ట్రై చేయలే చెప్పు. అందరినీ ట్రై చేసినట్టు నేను ఈ మిన్ను చూడలేదురా. నాకు అమ్మ పోతుంటే నా గుండె అంత బరువు అయింది. నేను అందరితోని ఫ్లర్టింగ్ చేసేటోని, కాకపోతే ఈమె మీద నా మనసు నా ప్రాణం అంతా పెట్టుకున్నారా నేను. లేరా ఎందుకురా అంతగానం బాధపడతాన్నావు? ఇక అంతే, కొంతమంది మన జీవితంలో కచ్చిపోతూనే ఉంటారు. లేచి నిలవాడు. నేను అందరు అమ్మాయిని ఇష్టపడ్డట్టు మిన్నుని ఇష్టపడలేదురా. నా ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించిన అమ్మాయిని ఆమె విడిచిపెట్టి పోతుంటే నా గుండె మొత్తం పగిలిపోయిందిరా. ఏం కాదు లేరా, ఆ అమ్మాయి ఎట్టి చేసి మళ్ళీ ఊరికి వస్తుంది. వాళ్ళ అమ్మమ్మ ఊరు ఇదే, మా అమ్మమ్మ ఊరు ఇదే. నువ్వు ప్రతిసారి వచ్చి ఆ అమ్మాయిని చూసుకుంటూలే. ఏమోరా, అసలు ఆ అమ్మాయికి నేను కనీసం దగ్గర కూడా అవ్వలేకపోయినా, కనీసం దగ్గరైనా కానీ నేను కొంచెం మంచిగా ఉంటుండేనేమో. ఆమె దూరం అవుతుంటే నాకు ప్రాణం అంతా పోతుందిరా. గట్ల అంటే ఎట్లరా వారి, గట్లనే ఉంటుంది కొన్ని రోజులు. లవ్ అంటే వట్టిగానే అనుకుంటాను వారా. నువ్వు అన్నో గారు ఒక చిన్న పిల్లని లవ్ చేస్తున్నావు నువ్వు అని. నీకు ఎట్లా అనిపించింది? నాకు కూడా పింకీ ఒప్పుకోకుండా అన్ని మాటలు అంటే నేను కూడా అంతే బాధపడ్డారా. కాకపోతే అంతే, ఒకరోజు మనల్ని వాళ్ళు అర్థం చేసుకుంటారనే నేను ఉంటున్నా. ఏమోరా, నేను అసలు పిచ్చోని అయ్యేటట్టే ఉన్నారా నేను. బాధపడకు. మనము ఎంత సిన్సియర్గా లవ్ చేస్తున్నామో మనకు తెలుసు. ఏదో ఒక రోజు వాళ్ళకి తెలుస్తుంది. ప్లస్ వాళ్ళు ఇప్పుడు మైనర్స్ కదరా. మనం ఏం చేయొద్దు. వాళ్ళు మేజర్స్ అయిన తర్వాత వాళ్ళు మంచిగా చదువుకొని మనం మంచిగా సెటిల్ అయ్యి వచ్చి వాళ్ళ ఇంట్లో మాట్లాడితే వాళ్ళు ఒప్పుకొని మనకు పెళ్ళి చేస్తారా. నేను అదే ధైర్యంతో ఉన్నారా నేను. అంతే అంటవారా? సరే తీరా, ఇంత చిన్న పిల్లని లెక్క ఏడుస్తావారా నువ్వు? కళ్ళు తుడుచుకో పోదాంపా, ఇంటికి పోదాంపా. లేదురా, నేను ఇక్కడిక్కడ నన్ను కొంచెం కూర్చుంటా. నాకు ఇంటికి అటు సైడ్ వస్తే ఇక మిన్ను జ్ఞాపకాలు నన్ను వదిలిపెట్టాయి. సరే తీపా, చెట్టు కింద కూర్చుందాంపా. ఇవాళ సావనోళ్ళకి పత్తి గింజలు పెట్టబోతా అని ఒప్పుకుంటుని, ఇక దీన్ని ఇంత సద్దన్న కట్టియమంట. ఓ మౌనిక, ఏం చేస్తాన్నవే? ఏమైంది అత్తమ్మా, ఏమన్నా కావన్నా? ఏం లేదే, నేను సావనోళ్ళకి పత్తి గింజలు పెట్టబోతానా, నాకు ఇంత సర్ది కట్టియే. అయ్యో ఎందుకు అత్తమ్మ, మీరెందుకు ఎప్పుపోవుడు? ఇక నేను ఇంటికాడుండి ఏం చెప్తాను, ఎప్పుడు అట్లా పోతానన్నా నాకు అంత టైం పాస్ అన్న అవుతుంది, రోజన్నా గడుస్తుంది. ఇంత 200 300 అన్న అత్తయ్య కాదే ఆసరకి. ఏందత్తమ్మా మీరు గట్లా అంటారు? మీకు కొడుకులు లేరా, మేము లేవా? మీరు పని చేసిరు ఎందుకు చెప్పత్తమ్మా? గట్లేం కాత్తి, పోదాము ఎందుకు? ఇంటికాడు నేను ఏం చెప్తాను చెప్పు, ఏం ఆసర కాకపోతే ఎట్లా చెప్పు, నేను పోతానే గనక ఇంత సద్దన్న కట్టి. సరే అత్తమ్మ, నేను కట్టిస్తా గాని. సరే కట్టి పోవే, ఇంత బుక్కడంతా తిని పోతా నేను. ఇక 8 అవుతుంది, 9 గంటల వరకు బయలుదేరినా కానీ చేనులో 10 గంటలకు ఉన్నా కానీ అటు ఇటు పని అన్న అవుతుంది. సరే అత్తమ్మ, నేను కట్టిస్తా గాని. అబ్బో, ఈ బర్రెమ్మకంది పనికి పోయి ఉద్ధరిద్దాం అనుకుంటాందా? ఆయన ఇది ఇంట్లో పడి ఏం చేస్తాను తీయరా. అది ఇంకా పెద్దది ఏమంటుందా మౌనికది? ఎందుకు అత్తమ్మా మేము లేవంటే దీనికి ఎవడు పెడతాడు, దీని మగునికి ఎవడు పెడతాడు, దీనికి ఏం అర్థం అవుతుందని పనికి పోతానన్నా కానీ ఇంత వంగనన్నా వంగుతత్తి. వాళ్ళు ఇంకా తయారయ్యో లేదో ఒక ఫోన్ అన్న చేసి పాడబడతా. హలో, చెప్పే, ఏందే ఫోన్ చేసినావు? తయారైనవా? గదే మరి నేను తయారైనా, మీరు తయారయ్యారా? సావనికి ఇట్లా ఫోన్ చేసిందా అని ఫోన్ చేసింది. అది పొద్దున్నే ఫోన్ చేసింది, నీ ఫోన్ ఆట కలుతలేదట. ఇక నాకే చేసింది, నేనే చేద్దాం అనుకుంటానా, నువ్వే ఇప్పుడు చేసినావు. నా ఫోన్ పాడబడ, నా ఫోన్కి ఏమో అయింది, ఎంతమందో ఎత్తారటగా నా ఫోన్కి ఫోన్లు వచ్చి చత్తలేవు. నా కొడుకు కన్నా చూపెడతా గాని. సరే తీ, ఆడికి రా, బాయ్ కాడ మూల మీద నిలబడతాం మేమిద్దరం చెట్టు కింద. ఇక నువ్వు అత్తే ముగ్గురం కలిసి పోదాం. సరే తీయ, సర్ది పట్టుకొని వస్తాను ఇక నేను కూడా వస్తానే, నేను కూడా బయలుదేరుతా ఇక. సరే ఉండిగా. ఈ మనిషి ఏడవేనట్టు నేనేమో పనికోతా అని తయారైతేని ఈయనకింత అత్తే ఇంత బుక్కడంతా పెట్టానా నేను బయట పడుతుంది కదా, ఏడ తిరగవేండో ఏందో. వస్తావా రమ్మన్న చోటకి వస్తావా? ఏడవై చచ్చినావు ఇంతసేపు, మళ్ళా అత్తవా అని పాట పాడుతానవేవి? నేనెటు వేయనే, నా ముద్దులో వెళ్ళి నేనెటు పోలేదు. బయట కూర్చుందామని, చెట్టు కింద కూర్చుందామని వేయినా. సరే ఏనన్నా కూర్చోగాని, నేను ఆ సావనోళ్ళకి పత్తి గింజలు పెట్టబోతాన్నా. ఆడ పెట్టినా తిండండి పెట్టినా, ఇంత 2 పూటలు తిను, లేకపోతే బీపీ గిట్లా డౌన్ అయిసత్తది. అయ్యో, నన్ను వదిలేస్తున్నావారా? లేదు ఇక నీ వెనకనే పడి తిరుగుతా గాని నేను పని చేయొద్దా, పాట చేయొద్దా, పైసలు ఎట్లా వస్తాయి? ఏందే గట్లంటో? నా ప్రేమ నువ్వు అర్థం చేసుకోవు.
చేసుకున్న దానికి మాజాలు గాని నేనైతే పోతాన్నా, సర్ది పట్టుకొని పోతానని సాయంత్రం దాకా రాను. ఇంత ఎండల తిరుగుతా కళ్ళు తిరిగి బీపీ డౌన్ అయితే మళ్ళీ లేని పంచాయతీ నాకు. ఇంత తిను పండు అట్లా పోయి చెట్ల కింద కూసో, గంతగాని ఎండల తిరగకు. సరేనే నా ముద్దుల ఎల్లి, సరే సరే. సరే సరే, మరి నేను పోతాన్నా. సరే తీయపో. అబ్బో వినందం పందినాక అత్తవా అత్తవా అని పాట పాడతాండు, మళ్ళీ ఇంకేం లేదా అంటాండు. ఏందో ఏమో రోజు రోజుకి సోకు ఎక్కువైతానే, సొమ్ములు తక్కువైతాన్నాయి. నీ అయితే పెద్ద మమ్మీ ఎక్కడున్నావు? ఏమైంది నాని, ఏం కావాలి? వచ్చినవా పెద్ద మమ్మీ, నాకు స్నానం చేపియవా? సరే తీ నాని, ఇగో వేడి నీళ్ళు పెడతా, ఒక 10 నిమిషాలు కూర్చో, నేను వచ్చి స్నానం చేపిస్తా నీకు. సరే పెద్ద మమ్మీ, నేను ఇక్కడ కూర్చుంటా, నాకు స్నానం చేపి. అట్లనే నాకు ఉప్మా తినబుద్ధి అవుతుంది, ఉప్మాయో పెద్ద మమ్మీ. సరే నాని, చేస్తా, స్నానం చేసిన తర్వాత చేస్తా. ఇక అప్పుడు నువ్వు తినచ్చు, మంచిగా తిని పండుకోవచ్చు కొంచెంసేపు. థ్యాంక్ యూ పెద్ద మమ్మీ, నువ్వు మస్తు మంచిదానివి. ఏ పోడా, ఏంద్రా గటివేను? ఏం లేదు మమ్మీ, స్నానం చేస్తా, నా మీదంతా దుమ్ము పడ్డది, అందుకే పెద్ద మమ్మీ చెప్తాన్నా. నేను కనబడతలేనారా కళ్ళకి, దానికో చెప్తానవేందిరా? అయ్యో ఏమైంది మమ్మీ, మన పెద్ద మమ్మీ కదా. మన పెద్ద మమ్మీ ఏంది, మన పెద్ద మమ్మీ? నేను లేనా, నాకు వచ్చి చెప్పాలి మమ్మీ స్నానం చేపి అంటే నేను చేపియానా? దానికి పోయి చెప్తాను. అయ్యో ఇప్పుడు ఏమైంది అనిత, ఒక్క తానమే కదా అడిగింది, దానికి ఎందుకు అంత కోప్పడతాను చెప్పు. నా పిల్లల్ని నీ పిల్లలాగా వేసుకోకు, నాకు గానియకుండా వేయకు. నా పిల్లలకి నేను తానం చేపించుకుంటా, అన్నీ చేపించుకుంటా. నువ్వు నా పిల్లల జోలికే రాకు. నేను ఎప్పుడన్నా నా పిల్లలు నీ పిల్లలని చూసినా, నేను ఎందుకే గట్లా మాట్లాడతావు? కనబడుతూనే ఉన్నది కానీ నా పిల్లలు నీ పిల్లలు, నువ్వు నీ పిల్లలు ఎట్లా ఇస్తానో నా పిల్లల్ని ఎట్లా ఇస్తానో కనబడుతుంది. కానీ ఏ పోడా, ఇంకొకసారికి ఏమైనా కావాలంటే నా దగ్గరకి చెప్పు, ఆమె దగ్గర కాదు పోయేది. సరే తీ మమ్మీ, ఇంకొకసారి చెప్పగానే. మన మధ్యలో ఎన్ని లొల్లులు ఉన్నా మంచిగా, ఇంకా పిల్లల దాకా ఎందుకే పోనిచ్చడు అనిత? అనిత లేదు, సునీత లేదు, ఏది లేదు. నా పిల్లలు నాకు గానియకుండా వేయకు, నా పిల్లలు నాకే సొంతము. నీ పెద్దమమ్మ అని కొంగు పట్టుకొని తిప్పించుకుంటట్టు చేసుకుంటాను నువ్వు. నేను ఎప్పుడు అట్లా లేదే, ఎందుకే ఇంత బాధ పెడతాను? ఇక గట్లనే ఉంటుంది, నిజాలు చెప్తే మందికి గట్లనే ఉంటుంది. కానీ నిజాలు మాట్లాడితే మంచోళ్ళని చెయ్యరు, ఊళ్ళు ఉండనియరు. ఒక్కొక్కసారి నీకేమైనా అవసరం ఉంటే వచ్చి నాకే చెప్పిపోయి దానికి చెప్పకు. సరేనే మమ్మీ, సరే సరే. ఏ పాపం చేసిన దేవుడా నేనెప్పుడు నా పిల్లల్ని, నా ఆడపడుచు పిల్లల్ని, నా మరిది పిల్లల్ని నేను ఎప్పుడు వేరేలాగా చూడలేదు. అందరు నా పిల్లల లెక్కనే చూసిన. కానీ ఇంతగానో అపార్థం ఎందుకు వేసుకుంటాంది, ఎందుకు ఇంత కుతంత్రం చేస్తాంది ఇది? మౌనిక ఏమైంది? ఏం లేదండి, ఏం లేదు. ఏమన్నా కావాలా అండి ఇట్లా వచ్చిర్రు? ఏం లేదనుకుంటా, ముఖం అంతా గట్లిగ్గకపోయింది, ఏడ్చినవా? ఏమైంది? ఏం లేదండి, ఏం లేదు. మీకు టిఫిన్ గిట్లా పెట్టానా అండి? ఏమైందో ముందు చెప్పు, తర్వాత నాకు టిఫిన్ పెడుతూ గాని. ఏవండి, నేను ఎప్పుడన్నా మన పిల్లల్ని వేరుగా, మరిది పిల్లల్ని వేరుగా, ఆడపడిచే పిల్లల్ని వేరుగా నేను ఎప్పుడన్నా చూసినా అండి? ఇగో నేను ఎప్పుడు అందరినీ సమానంగానే చూసినా. నాకైతే ఏడ మంచిగా లేదు, నా పుట్టింటి సైడు, నా పుట్టింటి మంచిగా లేదు, ఈడ మంచిగా లేదు. నేనేం పాపం చేసినండి? ఏమైంది, ఎందుకు, ఎవరేమన్నారు చెప్పు. ఇక చిన్నోడు వచ్చి పెద్ద మమ్మీ స్నానం చేపియానంటే వాళ్ళ మమ్మ వచ్చి అనిత వచ్చి నా పిల్లలు నాకు కానియకుండా వేయకు, నా పిల్లలు నీ చుట్టే తిప్పుకుంటాను, నా పిల్లల గురించి నీకు అవసరం లేదని మాట్లాడుతుందండి. నేను ఎప్పుడన్నా గట్లా చూసిన్నా? పట్టించుకోకే ఆమె మాటలు, ఆమె గట్లనే ఎత్తాందని తెలిసినప్పుడు కూడా ఎందుకు పట్టించుకున్నా? పట్టించుకోకు మాటలు. ఏమో అండి, నా మనసు అంతా ఏం మంచిగా లేదు. నేను ఎవ్వరిని ఒక మాట నానే పాపనవో లేదు. నాకెందుకు ఇట్లా అవుతుందో నాకు అర్థమైతలేదండి. ఏ పిచ్చిదానా, నేను లేనా అనే వాళ్ళెవరో అంటే నువ్వు బాధపడు ఎందుకు చెప్పు, నువ్వు బాధపడకు. ఏమో అండి, నా మనసు అసలు కుదుట పడతలేదు, ఎందుకో ఏమో. పిచ్చిదానే నువ్వైతే. ఏడు పాప ముందు, ఏడు పాపు, నాకు చాయ్ పెట్టి తీసుకొనిరా. సరే సరేలేండి. ఏందో ఏమో ఈ ఇంట్లో ఏమైతుందో ఏందో, ఆ చిన్న ఆమె ఎందుకు అట్లా చేస్తుందో. ఆమె నాకు మరదలాయ, గట్టిగా అడుగుదామంటే మళ్ళీ నా తమ్ముడు ఏమంటాడు, నా భార్యను మీరు అనేది ఎక్కడదని ఆయన అంటాడు. అసలు ఏమైతుంది ఈ ఇంట్లో, ఊకే లొల్లిలు పంచాయతీలు ఎందుకు అవుతున్నాయో ఏందో. వచ్చినవా రాజక్క? ఇక ఎల్లక్కత్తే ముగ్గురం పోదాం. సరేనా పోరి, టిఫిన్ ఏదే? నా టిఫిను ఇక ఈయన పట్టుకత్తా అన్నాడు, అట్లనే ఎల్లక్క దగ్గర కూడా టిఫిన్ తీసుకుపోతా అన్నాడు. ఇక మరి నీదేది? నాది ఇక బాపటి దిక్కే వచ్చేది ఉన్నదట, నువ్వేం తీసుకుపోతావు కానీ నేను బండి మీద వచ్చేటప్పుడు తీసుకొస్తా అంటే ఇక నేను వచ్చిల్లానే. ఇక పోదామా? పోదాం ఎల్లక్క, నీ గురించే చూస్తానం గాని. సరే పార్రి, తొందర పని చేసుకొని మాపటిలు తొందర వెళ్దాం పార్రి. తిన్నరా రాజక్క మరి? తిన్నవే పోరి, తిన్నావు. మీరు తిన్నరా అనే? తిన్నావు. మీ బాయ్ అయితే మస్తు దూరం ఉంటుందా పోరి అసలు? గదే రాజక్క, గదే ఏం చేయమంటావు? మా ఆయననేమో దింపుతూదా బండి మీద అంటే లేదు, నాకు పని ఉన్నదని ఆయనే హన్మకొండ పోయి ఉండే. ఇక ఏం చేస్తావు, నడుచుడు తప్పుతలేదాయే. ఓ ఆటో ఉన్న పెట్టి పిత్తుగానే.
ముగ్గురికి ఆటో రాదన్నది ఎల్లక్క, అందుకే ఇక ఏం చేస్తాం, వచ్చినాం కదా ఇదే ఇక పొలం. అబ్బా పొలం అయితే మంచిగా దున్నిచ్చిండే. ఇక పుష్పొష్ ఉన్నప్పుడే ఇంత పెడితే రేపో ఎల్లుండో వాన పడితే కొంచెం మంచిగా వస్తుంది కదా, ములికెత్తుతుంది కదా, ఇక చెట్టు మంచిగా లేస్తుంది అని పొషి ఉన్నప్పుడే పెడదామని వచ్చినాం. ఇక వంగుతే ఇక పెట్టుకుంటా ముచ్చట పెడతాం గాని. సరే సరే రాజక్క ఉన్న ఎల్లక్క దగ్గరనే పెట్టుర్రి, డబ్బపత్తి కాదు కదా, సాల్పత్తి కదా, ఏంగా దగ్గరనే మొలవని, అంత జానడి చూసుకుంటా పెట్టుర్రి. సరేనా పోరి, సరే జానడి చూసుకుంటేనే పెడతాం గాని. ఏమైందే రాజీ, మరి మొలక పోసిర్రా అనే నారు గిట్లా చల్లిర్రా? ఇక నిన్నే మా మల్లయ్య నా చిన్న కొడుకు ఇద్దరు పోయి మొలక కట్టిర్రు. మొన్న మొలక కడితే నిన్న చల్లేసి వచ్చిర్రు, అది మొలవచ్చు. మేము కూడా మొన్ననే పోసినాం రాజక్క, ఇక చల్లాలే నార్మల్లా. దున్నిచ్చి రానే పోరి మరి. ఇంకేడా రాజక్క, వర్షమే లేదాయే, వాన ఉంటే నన్ను బావిలో నీళ్లుంటానన్నా దున్నిత్తుము, ఆ బావి మొత్తం ఎండుకనే పోయింది. గదేనే ఈసారి అంతేమో గిట్ల చేసి పాడబడతాడు వానదేవుడు. ఆ ఎండకాలేమో పొట్టు చంపే, అప్పుడు వడ్లన్నీ రోడ్ల మీద కుప్పలు పోసుకొని ఉండే, అప్పుడు అట్లా నష్టమాయే. ఇప్పుడు పడుతుంది అంటే ముగసిర పోయే, కార్తొచ్చే, అది ఇది అన్ని వచ్చాయి కానీ ఇంకా వర్షం పడతలేదు కాదే. ఈ వానకాలంలో ఒక్క గట్టి వాన కొట్టింది కూడా లేదు. గట్టి ఒక వాన కొడితే అటో ఇటో అయినా నీళ్ళన్నూరు బాయిలల్లా బోర్లల్లా. ఇక మరి దున్నుకునేటోళ్ళు దున్నుకుంటారు, మెల్లమెల్లగా అన్ని పనులు చక్క పెట్టుకుంటారు. అదే రాజక్క అంతా ఈసారి ఎట్లా చేసి పాడుపడుతుంది, కాలం అవుతుందా మరి అటే పోతుందో కూడా తెలుస్తలేదు. ఏమోనే గట్లనే ఉండి పాడుపడ్డది. ఇక మేము కూడా మా శెల్క దున్నిచ్చి ఇంత మా అక్కనన్నే ఏమన్నా వారేయాలి. వానలు పడితే అన్ని మంచిగానే ఉంటాయి ఎల్లక్క, చెడగొట్టు వానలు మొన్నటిదాకా చెడగొట్టడానికి పడ్డాయి, ఇప్పుడు పాడంటే ఇప్పుడు పడతలేవు. మళ్ళీ ఎప్పుడు పడతాయి అంటే ఇంతంత పత్తులు అటో ఇటో ఇంతంత పొడుగైతాయి కదా, జానంత పొడుగైన తర్వాత అప్పుడు పడితే అప్పుడు నీళ్లు నిలిచి అవి ఎర్రబడి అవి జత్తాయి. అట్లనే ఉన్నది పోయి, వానదేవుడు అంతా ఇట్లా ఎందుకు చేసి పాడబడతాడు? అన్ని కష్టాలన్నీ రైతులకి, జాబులు వేసుకునేటోళ్ళకి కష్టాలు ఉండే, అటు ఇటు వాళ్ళు ఎటు లేదన్నా కానీ అటు ఇటు అదో పని ఇదో పని చేస్తే నెల తిరిగే వాళ్ళకి ఓ 40,000-50,000 అకౌంట్లో పడతాయి. మనము నడుమాల్సి పని చేసి రెక్కలు మొత్తం ముక్కలు తెల్ల పడతానే రెక్కలు చేసి అయినా కానీ అప్పులు తీరయాయే. ఆ వానదేవుడు మనని బతకనియడాయే, ఎండదేవుడు బతకనియడాయే, ఏందో ఏమో. రైతే రాజు అంటారు రాజక్క, కానీ రాజు కాదు అసలు, మొత్తము మనల్ని పట్టించుకునేటోళ్ళే లేరు. మొన్నటిదాకా మిరపకాయ రేటు కిలోకి 100 రూపాయలట. అదే మంచిగా పడినప్పుడు 10 రూపాయలకు కూడా ఎవడు కొనడు రాజక్క. ఏం చేస్తామే, రైతే రాజు కావాలి దేశానికి, కానీ మన పరిస్థితి ఇట్లుండి పాడవాడే. ఏమో తీరి ఎన్ని అనుకున్నా ఏం లాభం, గొడ్డు లెక్క కష్టపడి చేస్తాన్నాం కానీ రూపాయి వచ్చింది లేదు. రూపాయి వస్తే 10 రూపాయలు బయటికి పోబట్టే పెట్టుబడని, దున్నుడని, కూలీలని, మళ్ళీ ఈ ఒక్కొక్క పత్తికి ఇప్పుడు మనమే చూడరాదు. ఇప్పుడు నేను ఇద్దరికి 1000 రూపాయలు కట్టియబడితిని. ఇక అంతేనే, ఎంత కష్టపడ్డా కానీ లాభం రాదు, ఏం రాదు, ఆడికాడికే నిండుకుంటుంది. అటు ఇక నష్టమే ఉన్నది కానీ లాభం మంచిగా వస్తే ఎప్పుడన్నా నచ్చిందా, నేను నిండుకొనన్నా నిండుకుంటుంది ఆడికాడికి, లేకపోతే ఇంతంత ఓ 10,000 నష్టమని వస్తుంది. గంతే ఉంటుంది రాజక్క. ఈ వడ్లన్నీ మంచిగా సమానంగా చెక్కనన్న ఎక్కుతా. ఓ అయ్యా, లాస్ట్ టైము వేసినప్పుడు ఆ కూలోడు అంతా ఎలుకలు వచ్చినట్టే సచ్చిండు. మొత్తం అంత ఎలుకలు కొట్టినాయి, అంత సందులు పడ్డాయి. ఇక నేనన్నా నిలబడి చెక్కుతా. అయ్యో అయ్యో అయ్యో, ఏంది బావా ఇటీటే వస్తావా? అయ్యో నేనేమన్నానే ఇటీటే వస్తావా అంటే, నేనేమన్నానే ఒడ్లు ఎక్కుకుంటా అన్నా. ఏం చెక్కుడు బావా, ఏం చెక్కుడు? ఇది పొత్తుల బాటేనాయే, నువ్వు చెక్కి బాటంతా నీ దాంట్లోకి జరుపుకుంటానో కదా. ఏంది అట్లా అంటావు? గెట్టేనాయి, గెట్టు కాడికి సమానంగా ఎక్కబడితిని. గెట్టురాళ్ళు జరుగుతున్నాయి బావా, అప్పుడు ఉన్న మాటలా ఎవ్వరు లేరాయే. రోజుకి సగం అవుతుంది బాట. ముందు ట్రాక్టర్ పోయేది, ఇప్పుడు బండే పోతలేదు. ఏందే గట్లంటావు? నేను కరెక్ట్ గెట్టు కాడికేసి ఎక్కుతుని. ఏమ్మో బావా, ఏందో మరి ఇంత ఆడికిడికి కలిపి ఇంత గుంట భూమి వస్తుందని మీరు ఇటీటే తవ్వుకుంటూ వస్తారు. ఏందే గట్లంటావు? నేను కరెక్ట్ గెట్టు కాడికే చూసిన. ఆ గెట్టు బండ చూడు, గెట్టు బండకి సమానంగా చూసిన. మీరే ఇటు జరుపుకుంటారు. ఏంది బావా, మేమన్నీ జరుపుకుంటాను అంటే మీకు లంగ లెక్క కనబడతానవా, దొంగ లెక్క కనబడతానవా? మరి మేము నీకు లంగ లెక్క కనబడతానా, దొంగ లెక్క కనబడతాను? నేను గెట్టు కాడికే ఎక్కబడితేనేమో లోపలికి వస్తావా అని మాట్లాడుతున్నావేంది? ఏమో మరి మీకే తెలవాలి. నీ తమ్ముడు ఎడ్డోడని ఎడ్డోడిని చేసి మీకు ఇంత 2 గుంటలు మంచిగా రాపించుకున్నారు. పెద్ద మనుషులప్పుడు నువ్వు కూడా ఉంటావు కదా, అప్పుడు మాట్లాడలేదు మరి ఈ మాట.
అప్పుడు అట్లా గుంటలు రాపించుకున్నారు, ఇప్పుడు ఈ దాన్ని సగం సగం చేసుకుంటా అట్టే నూక్కుంటా పోతారు కదా, గిట్లన్నీ తీస్తారు. నేను మంచిగా మాట్లాడినప్పుడు మంచిగా మాట్లాడు, నా మీద కొరిగితే నా పిల్ల వస్తే ఇంకా నీ జుట్టంతా కొరిగిత్తది. ఏమో ఇంటికి పెద్దోళ్ళు అని చెప్పి అత్తమామల నుండి సగం కన్నా ఎక్కువనే రాపించుకుంటారు, ఇప్పుడు ఈ గెట్లనే పెడతారా మిమ్మల్ని? గెట్లనే ఇట్లయితే తవ్వుకుంటారు. ఓ నల్లికుట్లోడా ఏడున్నావు, ఇట్రా మీ అన్నే ఒర్రుతాండిద్దా. ఏందే నల్లికుట్లోడు అది ఇది అని అక్క నుండే ఉర్రబడితివి? మరి లేకపోతే ఎదురు నల్లికుట్లో నీ అన్నయ్య కూడా ఏం మాట్లాడతాండు? ఏం మాట్లాడిండు అంతగానో? ఈ భూమి చూడు, మనకి ఆ దారి ఇచ్చినప్పుడు ఆ బాట ఇచ్చినప్పుడు అది ఎంత ఉండే ఎంత అయింది, ఇప్పుడు చూడు సగం కన్నా ఎక్కువ ఇటే తవ్వుకుంటా రాబడితివి, గెట్లన్నీ జరగబడితివి అని అంటందుకు ఏమేమో అంటాడు మీ అన్న. ఏందే అన్న నీకు కనబడతలేదా అనగెట్టు? మరి అప్పుడు బాట మంచిగానే ఎత్తిరి, ఇప్పుడు ఇంతగానం తగ్గుకుంటా ఎట్లనే? ఏ ఊకోర వారి గెట్టు రాయేడున్నది, నేను ఏడికి తవ్విన చూడు, సమానంగా తవ్వుకుంటా నేను తవ్వుకుంటా చిన్నారా. ఏమో మరి వీన్ని ఎడ్డు బాడుకవుని చేసి మీరు అన్ని తీసుకుంటారు, అప్పుడు అట్లా పోయే ఇప్పుడు ఇట్లా ముంచుతాండి బాడుకవు నన్ను. ఎందుకే నన్ను కంటాన్నావు? ఏ నోరు మీరా నల్లికుట్ల బాడుకవు, రేపు ఆయన పిల్లాన్ని తీసుకొని రమ్మను. నా పిల్ల రానే రావాలి గాని నీ శిక్క కొరికిచ్చి నీ చేతిలో పెడుతుంది. చూసిన వారా బాడుకవు, నీ అన్న ఎట్లా మాట్లాడతాండు? అబ్బా అన్న దండం పెడతానే, నువ్వేం చేసినావో చేయలేదో నాకు తెలియదు కానీ ఇవాళ నన్ను చంపుతుంది. రేపు వదిన తీసుకొచ్చి ఇవన్నీ మాట్లాడిపోవే. రేపు వదినం తీసుకొని వస్తా, అప్పుడు మీ సంగతి చెప్తుంది గాని. ఆ బర్రెమొకని ఎందుకు చెప్పది, అప్పుడు సగం గుంజుకున్న నా అత్త దగ్గర నుండి బంగారం అంతా ఇద్దరికి పొత్తులయ్యే బంగారం చూస్తగాని నేను. ఇంకా టైం కాలేదా అనే 5 కాలేదా అనే సూర్యుడు పోబట్టే. ఇక అయిపోయింది తీ మా ఎల్లక్క, అయిపోయింది తీ, గిడిదాకా అయితే చాలా అయిపోతుంది, ఇక టైం కూడా అయిపోతే ఇంటికి పోదాం. అదే మరి ఇంకా అయితలేదా అని చూస్తాన్నా. అయిపోయింది, ఇక నేనే చెప్దాం అనుకున్నా కానీ ఇక నాలుగు గింజలు ఎత్తే ఇది అయిపోతుంది అక్క, అప్పుడు పోదాంతి. ఇక పోదాం పార్రి. పోదాం కానీ నడవంతా బాగా నొచ్చి చత్తాందే, పని అయిపోతేనేమో ఇంట్లోకి వెళ్ళది, పని చేద్దామంటేనేమో శాతన కాదు, ఏందో ఏమోనే మన బతుకులు. ఈ ఆగట్లా అంటే ఎట్లా వెళ్ళి అట్లనే ఇట్లా బయటకు వస్తా అంటే 10 రూపాయలు దొరికితే ఇంట్లోకి సామాన్లకు ఉప్పుకో పప్పుకో అయితే. సరే పార్రి అయిపోయింది, రేపు కూడా రారి, రేపు నన్ను మక్కలు పెడదాం. సరేనా పోరి, సరే గాని తొందర నడువుర్రి, ఇంటికి ఏరాలి తొందర, ఇంటికి పోతే మళ్ళా ఆకిలి ఉడుచుకోవాలి, ఇంత బువ్వ వండుకొని తినాలి పండాలి. అబ్బా ఈ నడవంత గుంజి సత్తాంది, ఇంత ఉరగ నన్ను ఉరుగుతా కొంతసేపు. అగో వచ్చినవా అయ్యా, ఏమైంది గట్లున్నావు? ఏం లేదు తీయరాజు, ఏం లేదు. అగో గట్లున్నావు అని అడిగితే ఏం లేదంటావు, ఏమైంది చెప్పు. ఏం లేదే, నేను ఇవాళ ఇక ఒడ్లు సక్క చేద్దామని పోయిన్నే పారబట్టుకొని, ఇక అది ఉన్న చూసినామని ఆరాలు అది వచ్చి గెట్లలోనే పెడతారా మిమ్మల్ని, గెట్లన్నీ జరుపుతారు, ఆ బాట సగమైంది అది ఇదని ఒర్రిపోయిందే. అదాన్ మొక్కన్న చెప్పు పెట్టి కొట్ట, అసలే మన దగ్గర నుండి 5 గుంటలు ఎక్కువ తీసుకుని అత్త బంగారం అంతా దాని దగ్గరనే ఉండే, అదే మళ్ళా బర్రె ఉరుతాందా, మనం అటు ఏడ జరిపినాడను చూపెట్టపోయినో గెట్లు. చూపించిన తర్వాత మిమ్మల్ని గెట్లలో పెడతారా అది ఇదని మాట్లాడింది. నీ తమ్ముళ్ళు లేడా ఆడు ఎడ్డి బాడుకో, వాడిని ఎడ్డోని చేసి అది రాజ్యం వెళ్తాంది గాని. వాడొచ్చిండు, వాడత్తే వాడిని పొట్టు తిట్టింది, రేపు నిన్ను తీసుకొని వస్తే పంచాయతీ పెట్టించి మాట్లాడుకుందాం అన్నది. ఏం పంచాయతీ? నేను అత్తే దాన్ని ఉంచుతాను, దాన్ని చిక్కకోసి చేతిలో పెట్టా. అబ్బో మస్తు మాటలు అన్నది, నాకు అందుకే బాధ అవుతుంది, నా తమ్ముడిని ఎడ్డోని చేసి అది రాజ్యం వెళ్తాంది. రేపు పోయి దాని సంగతి చెప్పత్తా గాని దాన్ని ఉంచనేను దాని బొడ్డి మొక్కన్న మన్ను. ఇక దోస్తులు చూసిరు కదా మన వీడియో, ఎట్లా అనిపించింది? మంచి అనిపించిందా? మన వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మన వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, ఉంటాముల్లా, బాయ్ బాయ్.